అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతా నకిలీ మద్యమేనని గుంటూరులోని ప్రయోగశాల నిర్ధారించింది. 45 మద్యం బాటిళ్లను ల్యాబ్కు పంపించారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అన్ని శాంపిళ్లలోనూ నకిలీ మద్యమేనని నిర్ధారించారు. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి, రసాయనాలతో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ల్యాబ్ నిర్ధారించింది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలిపారు. టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావు డంపు నుంచి నమూనాలు సేకరించారు. టీడీపీ నేతలు తయారు చేసిందంతా నకిలీ మద్యమేనని ఎక్సైజ్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. బార్లు, మద్యం షాపులు, బెల్ట్ షాపులకు ఈ మధ్యనే సరఫరా అవుతోందని అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం నిందితులు కస్టడీలోనూ కీలక అంశాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అనుమతి ఉందంటూ నకిలీ మద్యం తయారు చేసిన టీడీపీ నేతలు చెప్పారు. కూలీలను మోసం చేసి నకిలీ మద్యం తయారు చేయించారు టీడీపీ నేతలు. మొత్తం నకిలీ మద్యం టీడీపీ నేతల కనుసన్నల్లోనే తయారీ అవుతోందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, సేకరించిన 45 శాంపుళ్లలో ఒకటో రెండో అంటే అనుకోవచ్చు, మొత్తం అంతా కల్తీయే. దీనిపై ఏపీ ప్రజల రియాక్షన్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? కార్తీక్, నకిలీ మద్యం దందాలో ఒక్కొక్క నిజం విస్తుపోయేటువంటి కఠోరమైనటువంటి నిజాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటీర పరిశ్రమలాగా ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి తయారు చేసినటువంటి ఈ దందాలో విస్తుపోయేటువంటి నిజాలు సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ నిర్వహించినటువంటి పరీక్షల్లోనే ఇప్పుడు వెల్లడవడం అన్నది సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఏవైతే డంపులు ఉన్నాయో నకిలీ మద్యం తయారు చేసి అటు ఇబ్రహీంపట్నం దగ్గర ఏర్పాటు చేసినటువంటి డంపులు ఉన్నాయి. ఈ డంపుల్లోని ఉన్నటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి ఆ మద్యం నమూనాలను ఎక్సైజ్ అధికారులు ఆ పరీక్షలకు పంపించారు. అయితే సాధారణంగా ఎప్పుడైనా సరే కొన్ని శాంపిల్ పంపిస్తే ఆ శాంపిల్లో ఒక 20%, 30%, 40% లేదా 50% శాంపిళ్ళు నకిలీ అయినట్టు తేలుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం 45 శాంపిళ్ళు పంపిస్తే 45 శాంపిళ్ళు కూడా నకిలీ మద్యం అక్కడ అందులో ఉన్నట్టుగా నిర్ధారణ జరగడం అనేది ఇప్పుడు ఎక్సైజ్ అధికారులను సైతం కూడా విస్తుపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఇంత దారుణంగా నకిలీ మద్యం తయారు చేసి సరఫరా చేసినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు కూడా జరగనటువంటిది. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దన్ రావు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డి, అదేవిధంగా అద్దేపల్లి జనార్దన్ రావు, అదేవిధంగా చంద్రబాబు గతంలో జైల్లో ఉన్నటువంటి ఎవరైతే సురేంద్ర నాయుడు బయటకు తీసుకొచ్చారో సురేంద్ర నాయుడు, వీళ్ళంతా కలిసి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం అన్నది ఇప్పటికే వైన్ షాపులు, బార్ షాపులు, అదేవిధంగా బెల్ట్ షాపుల ద్వారా కూడా సరఫరా అయిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా జూన్ నెల నుండే ఈ మద్యానికి నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 45 శాంపిల్ని పరిశీలించిన తర్వాత అందులో ఆ నకిలీ మద్యాన్ని నిర్ధారణ జరిగింది. నీళ్లు, స్పిరిటు, రంగు, రుచి, ఆ రసాయనాలతో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసేసి బార్ షాపులకి, మద్యం షాపులకి, బెల్ట్ షాపులకి కూడా సరఫరా చేసినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దన్ రావు డంపులో చేసినటువంటి నమూనాల్ని పంపించారు పరీక్షలకు, అందులోనే ఇది నిర్ధారణ జరిగింది. ఇంకోవైపు కస్టడీలో ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో అందులో ఉన్నటువంటి కూలీలు సంచలన విషయాలు వెల్లడించారు. ఏవైతే ఎక్సైజ్ పోలీసులకు సంబంధించి కస్టడీలో ఉన్న వాళ్ళు అందులో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. బార్లు, మద్యం షాపులు, అదేవిధంగా బెల్ట్ షాపులకు సరఫరా చేసినటువంటి ఈ మద్యాన్ని మాకు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేసినటువంటి ఎవరైతే తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, ఆయన బామర్ది గిరిధర్ రెడ్డి, పిఏ రాజేష్, అదేవిధంగా ఎవరైతే సురేంద్ర నాయుడు ఉన్నారో ఈ సురేంద్ర నాయుడు, వీళ్ళంతా కూడా ఇది అధికారికంగా మేము నిర్వహిస్తున్నది, ప్రభుత్వం అనుమతుందని నమ్మించి కూలీలను అక్కడ నియమించుకొని వాళ్ళ ద్వారా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయించినట్టు వాళ్ళ రిమాండ్లో ఎవరైతే కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళు వెల్లడించారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నకిలీ మద్యాన్ని ప్రభుత్వం అనుమతి ఉందని చెప్పి మరీ కూలీలు నియమించుకొని తయారు చేయడం, తయారు చేసినటువంటి నకిలీ మద్యంలో శాంపిళ్ళు అన్నీ కూడా నిర్ధారణ కావడం, 45 శాంపిల్కి 45 కూడా నకిలీ మద్యం నిర్ధారణ కావడం,
ఇవన్నీ చాలా ఆందోళనకరం. ఎందుకంటే ఇప్పటికే అటు ఏఎన్ఆర్ వైన్స్ కానీ, ఆంధ్ర వైన్స్ కానీ, రాక్ వైన్స్ కానీ, అది నిన్న కాక ఈ శాంపిల్ నిర్ధారణ జరిగిన తర్వాత శ్రీనివాస వైన్స్ని కూడా సీజ్ చేశారు. సో ఈ వైన్ షాపులు, ఈ బార్ షాపులు అన్నిటి ద్వారా గత 2 నెలల నుండి 2-3 నెలలుగా ఈ నకిలీ మద్యాన్ని అమ్మేస్తున్నటువంటి పరిస్థితి, ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేసిన పరిస్థితి, నకిలీ మద్యాన్ని కొనుక్కున్న వాళ్ళకి తాగించేసినటువంటి పరిస్థితి. సో ఇంత దారుణంగా నకిలీ మద్యాన్ని అక్కడ తంబలపల్లి దగ్గర నుండి ఇక్కడ ఇబ్రహీంపట్నం వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల నకిలీ మద్యం ర్యాకెట్ సరఫరా చేసిందన్న విషయం, అది మొత్తం కూడా నకిలీ మద్యం అని ఇప్పుడు పరీక్షల్లో కూడా నిర్ధారణ కావడం అన్నది పెను దుమారం రేపుతుంది. సో ఏ స్థాయిలో ప్రజల ప్రాణాలకు హాని చేసేటువంటి నకిలీ మద్యాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వదిలి, తమకు అధికారం ఉంది కాబట్టి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ వైన్ షాపులు తెచ్చుకొని ఆ వైన్ షాపుల ద్వారా, బెల్ట్ షాపుల ద్వారా, బార్ షాపుల ద్వారా ఎలా పంపిణీ చేశారో స్పష్టమైనటువంటి పరిస్థితి. ఇక్కడ 45 శాంపిళ్ళు నిర్ధారణ కోసం పంపిస్తే 45 శాంపిళ్ళు కూడా నకిలీ జరిగినట్టు, కల్తీ జరిగినట్టు నిర్ధారించిందంటే ఎంత బరితెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నకిలీ మద్యం రాకెట్ని నడిపారో స్పష్టమవుతుంది. కార్తీక్. రైట్ సతీష్.